అంటే ఎన్ని గంటలు పడుకుంటే మీరు ఆరోగ్యం అని చెప్తారు? ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు నేనే ఉన్నానండి. నేను ఒక 6-7 అవర్స్ కంటే ఎక్కువ పడుకోలేను. నాకున్న సిట్యుయేషన్స్‌కి. అది కరెక్ట్ కాదా? యాహ్! 6-7 అవర్స్ స్లీప్ ఈజ్ గుడ్. బట్ ఎన్నింటికి పడుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. నైట్ 2 గంటలకి అలా పడుకుంటాను. అలా పడుకోకూడదు. ఓకే. 11 మన బాడీ రిపేరింగ్ టైమే 11-4. ఓకే. సో ఈ టైంలో మనం డీప్ స్లీప్లో ఉంటే మన హార్మోన్స్ మనం తీసుకున్న ఫుడ్ అబ్జార్ప్షన్స్ మన బాడీ రెస్ట్కి ఆర్గాన్స్ రెస్ట్కి అన్నిటికీ బాగుండేది 11-4. ఓకే. అంటే ఆ 11-4 అయితే డీప్ స్లీప్లో ఉండాలి. 11-4 అనేది ఎలా మేడం? ఎక్కడ చదివారు మీరు అది? మనం ఇప్పుడు పాతకాలంలో ఎలా ఉన్నాము, అసలు మామూలుగానే 6-7 కల్లా చీకటి పడంగానే తినేసి పడుకునేవాళ్ళం. అప్పుడేమన్నా రోగాలు ఉన్నాయా అంటే సూర్యుడు రాగానే లెగవాలి అనేది మనకి ప్రకృతే చెప్పింది. ఇది లైఫ్ స్టైల్. పొద్దు పొడవంగానే తినేసి పడుకోవాలి అనేది మనకి ప్రకృతే చెప్పింది. ఇది పాతకాలం నుంచి వచ్చినది. సో ఈ లైఫ్ స్టైల్ 11-6 మనం తీసుకున్న ఫుడ్ ఇప్పుడు టమ్మీలో 7 కల్లా మనం ఫుడ్ ఆపేసి మనం పడుకునే 10 కల్లా లోపల ఉండే ఫుడ్ డైజెస్ట్ అయిపోయిన తర్వాత మనం పడుకునేటప్పటికి లోపలుండే ఆర్గాన్స్ కూడా రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు 11కి తిని పడుకుంటే మీరు రెస్ట్ తీసుకుంటుందేమో, మీ బాడీ రెస్ట్ తీసుకుంటుందేమో కానీ, మీ బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుందేమో కానీ, బట్ యువర్ టమ్మీ మీ స్టమక్లో డైజెస్టివ్ సిస్టమ్స్ అన్నీ వర్క్ చేస్తూనే ఉంటాయి. అంటే మార్నింగ్ నుంచి వాటర్ తాగినా, తిన్నా వర్క్ చేస్తూ ఉన్నా మళ్ళీ మీరు నైట్ తినటం వల్ల అది కూడా కంపల్సరీగా వర్క్ చేయటం వల్ల డెఫినెట్గా మీ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సో స్టాప్ యువర్ ఫుడ్ at 7 and sleep at 10:30. Have good sleep from 11 o'clock to 4 o'clock. You can sleep till 6 o'clock also.